ఒక రోజు మహావిష్ణువు శివుడిని కలవడానికి గరుడ మీద కైలాసానికి వెళతాడు. విష్ణువు గరుడతో నువ్వు ఇక్కడే ద్వారం దగ్గరే ఉండు, శివుడు ధ్యానంలో ఉన్నాడు, నేను అలా వెళ్లి ఇలా పని పూర్తి చేసుకుని వస్తాను అని చెబుతాడు. గరుడ ద్వారం దగ్గర కూర్చొని ఉండగా అక్కడే యమధర్మరాజు కూర్చొని అతని ముందు ఉన్న పక్షిని కదలకుండా కళ్ళు తిప్పకుండా ఆ పక్షినే చూస్తూనే ఉంటాడు. అమ్మో, ఈ యముడు పక్షిని కూడా వదలడం లేదా, పాపం ఈ పక్షిని యముడు చంపేస్తాడేమోనని భయపడి దాన్ని కాపాడాలి అని అనుకుంటుంది. గట్టిగా యమా అని పిలుస్తాడు. యముడు పక్కకి తిరిగి చూసే లోపు గరుడ ఆ పక్షిని తీసుకుని వాయు వేగంతో ఒక అడవిలో ఒక చెట్టు మీద వదిలేసి మళ్లీ ద్వారం ముందు కూర్చుంటాడు. యముడు ఆ పక్షి ఏమైపోయిందా అని ఆశ్చర్యపోతాడు. ఏమైంది యమధర్మరాజా, అలా ఆశ్చర్యపోయావు అని అడగగా దానికి యముడు చెప్పిన సమాధానానికి గరుడని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ పక్షి తలరాత ఈ రోజుతో ముగిసిపోయింది, దాని ఒక పాము మింగేస్తుంది అని ఉంది. అస్సలు కైలాసంలో ఉన్న ఈ పక్షిని ఎక్కడో అడవిలో ఉన్న పాము ఎలా చంపుతుందో చూద్దాం అని ఇక్కడికి వచ్చాను, ఇప్పుడేమో ఈ పక్షి కనబడడం లేదు అని నవ్వుతూ వెళ్లిపోతాడు. అప్పుడు తెలిసింది గరుడకి, చావుని ఎవరు ఏమి చేసినా తప్పించుకోలేరు.